మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. వైజాగ్ లో ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఒక హిడెన్ టెంపుల్ ఉందని మా టీం అయితే కనుక్కుంది. ఆ టెంపుల్ ఏంటి, దాని రహస్యం ఏంటో తెలుసుకోవడానికి మా టీం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం చాలా గుహ లోపలికి వెళ్తున్నట్టయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కార్ అండ్ బండ్లు కూడా వస్తున్నాయి. మనం అయితే ఈ వే గుండానే ఇప్పుడు వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే టెంపుల్ అయితే ఉంటుందని మేము కనుక్కున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, రండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ దారి గుండా చూడండి, టెంపుల్ యొక్క మెయిన్ గోపురం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనం ఈ సైడ్ వే ఒకటి ఉంటుంది, మట్టి రోడ్డు, దాని గుండా ఇలా చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ కొండల మధ్య ఎంతో అద్భుతంగా ఉన్న వ్యూ పాయింట్ చూడొచ్చు. చలికాలంలో వస్తే మీరు నిజంగా అరకు వెళ్ళిన ఫీలింగ్ అయితే ఈ వ్యూ పాయింట్ నుంచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వ్యూ పాయింట్ అయితే ఇలా కింద దారి కింద వెళ్ళి చూడండి. ఆల్రెడీ ఈవినింగ్ అవ్వడం వల్ల మనకి సన్సెట్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి. ఫైనల్లీ మనం సింహాచలం కొండ మీద ఉన్న హిడెన్ టెంపుల్ కి అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయాం. నా వెనక కనిపిస్తున్న టెంపుల్ అయితే ఇదే. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న స్టోన్ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇది బయటపడిన విగ్రహం అన్నమాట. ఈ విగ్రహాన్ని చూసి అది వెంకటేశ్వర స్వామిగా, వైకుంఠ నారాయణ స్వామిగా వాళ్ళు కనుక్కున్నారు. అందుచేతనే ఇక్కడ 3 విగ్రహాలను అయితే ప్రతిష్ఠింపబడ్డాయి. విష్ణుమూర్తి ఆలయం ఉన్నా మనకు ఖచ్చితంగా విష్ణుమూర్తి ఎదురుగానే గరుడల్వారు ఉండడం కంపల్సరీ. ఎలా అయితే శివుడి టెంపుల్లో నందీశ్వరుడు ఉంటాడో శివుడికి ఎదురుగా, అలాగే మనకు గరుడల్వారు కూడా ఉండడం తప్పనిసరి. ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. అంతవరకు నమస్తే.